నా కడుపులో ఉన్న అబ్బాయి అయినా అమ్మాయి అయినా జన్మించిన తర్వాత నీ పేరే పెట్టుకుంటానని సత్యహరిశ్చంద్ర నాటకాలలో నక్షత్రికుడిగా నేను పద్యాలంటే నాకు ఇష్టం, అవి పాడేవాడిని. మీరు పాత జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు పిలుపు మేరకు మీరు సేవకు వచ్చారు. మీరు సేవ చేస్తుండగా మీ 2 బిడ్డలు చనిపోయారు. దానికి మీ సమాధానం? దేవుని మీద నేను నింద మాపనండి. పిల్లలిద్దరు చనిపోయినారని నేను వెనక్కి తిరిగితే, షా విడిచిపెడితే, దేవుని పరిచర్య విడిచిపెడితే, శ్రమలైన, నిందులైన, అవమానమైన, కరువైన, కాటకమైన, వస్త్రహీనత, ఉపద్రవం ఏదైనా సరే దేవుని కొరకు సాక్షిగా నా జీవితకాలం మేము బ్రతికినంతకాలం ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అందుకే దేవునికి వేలాది స్తుతి స్తోత్రములు. ఈ రోజుల్లో పరిస్థితి చూసుకుంటే అనేక మంది వరదల్లో చిక్కుకుని అనేక మంది బాధపడుతున్నారు. ఆహారం లేనివారు, నీరు లేనివారు, కరెంటు లేనివారు, వసతి లేనివారు చాలామంది ఉన్నారు. వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఇప్పుడు మన మధ్య ఒకప్పుడు తన చేతోనే గుడి కట్టి దాంట్లో పూజారి కింద చేసిన వ్యక్తి తను యేసుక్రీస్తు ప్రభుని ఎలా తెలుసుకున్నారో తన మాటల్లోనే విందాం. ప్రైజ్ ది లార్డ్ అండి. మీకు ఒక చిన్న మాట అడుగుతున్నాను. మీరు నాకు తండ్రులతో సమానులు వయసును బట్టి చూస్తే. మీరు ఈ రీతిగా సాక్ష్యం చెప్పడానికి మా ఇంటికి వచ్చారు కదా, మిమ్మల్ని ఎవరైనా బలవంతం పెట్టారా? అంటే ఏదో కల్పితమైన పాత్రలతో బలవంతంగా మీతో ఈ సాక్ష్యం చెప్పిస్తున్నారా? అస్సలు ఎవరి బలవంతం కాదు. నేను నా జీవిత సాక్ష్యాన్ని పంచుకోవాలి అంటే యూట్యూబ్లని కాదు, ఇంతకుముందు క్యాసెట్లలో కానీ వాటిలో సీడీలలో పంచుకోవాలి, చెయ్యాలని ఆశ కలిగి ఉండేది కదా, నా చేత కాలేదు. ఏదో ఒక రోజు ఎక్కడైనా సాక్ష్యం చెప్పాలి అనుకుంటుంటే మామూలుగా చెప్పాను, కానీ ఇప్పుడు మాత్రం యూట్యూబ్లో నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి మీరు ఒక బ్రదరు సాక్ష్యం చెప్పారు. ఈ యూట్యూబ్లో మీ ఛానల్లో ఒక బ్రదరు HIV రోగంతో బాధపడి దేవుని నమ్ముకొని విడుదల పొంది దేవుని నమ్ముకున్న ఆ బ్రదరు సాక్ష్యం నేను విన్నప్పుడు, అప్పుడు మీ ఫోన్ నెంబర్ అందులో ఉంటే నేను చూసి మీకు ఫోన్ చేయడం జరిగింది. నన్ను ఫోన్ చేస్తే నేను అడిగాను, అయ్యా మరి నేను మీ ఛానల్లో ఏమన్నా నా సాక్ష్యం చెప్పుకోవటానికి అవకాశం కుదురుద్దా అంటే, తప్పకుండా మీరు రావచ్చు, సాక్ష్యం చెప్పవచ్చు అని మీరు నాకు అవకాశం. అసలు ఎప్పటి నుంచి మీరు సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారు? ఇది చాలా కాలం నుంచి, నేను ప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి, అంటే నేను పూజారిగా తనని విడిచిపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రభు నమ్ముకుని నాకు అప్పటి నుంచి అనుకుంటున్నాను ఏదో రీతిగా. ఆ రోజుల్లో సీడీలు ఉండేది, ఆ సీడీలలో చెప్పాలని, ఆ క్యాసెట్లలో చెప్పాలని అని, కానీ అవి అవకాశం కుదరలేదు. అందుని బట్టి ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ వస్తున్నాయి కనుక ఈ రీతిగానే అవకాశం దొరికింది. ఇక్కడ నాకేమన్నా అవకాశం ఇస్తారని మిమ్మల్ని నేను అడగటం. ఈ రీతిగా మీరు మీ సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. అందుని బట్టి వచ్చి మీరు నాకు తండ్రులతో సమానమని చెప్పాను, అంటే మీ చేతులతోనే గుడి కట్టారని చెప్పారు. ఇంచుమించు 8 సంవత్సరాలు ఆ గుడికి మీరు పూజారి కింద ఉన్నారని చెప్పారు. మరి మీ జీవితంలో దేవుణ్ణి మిమ్మల్ని ఎలా ఆకర్షించారు? మీ జీవితంలో మార్పు అనేది ఎలా వచ్చింది? మీరు సత్యాన్ని ఎలా తెలుసుకున్నారు? మీ సాక్ష్యాన్ని క్లుప్తంగా వివరించమని కోరుచున్నాను. తప్పకుండా బ్రదర్, ఈ అవకాశం మరి దేవుడు కలిగించినందుకు మొదట దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆ రీతిగానే యూట్యూబ్ ఛానల్లో ఈ రీతిగా నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి మీరు అవకాశం కల్పించినందుకు ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఆ రీతిగా నా సాక్ష్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. నేను ఎవరి బలంతో సాక్ష్యం చెప్పటలేదు. నేను ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచారు ఈ దినాన, అందుకు ఈరోజు సాక్ష్యం చెప్పుకుంటున్నాను. అంటే మొదటిగా మా తల్లిదండ్రులకు మేము 4 పిల్లలం, అక్క, అన్న, నేను, నా చెల్లి. అయితే మా చెల్లి కాదు, నేను పుట్టక ముందు, నేను తల్లి గర్భంలో 6 నెలలు పిండముగా ఉన్నప్పుడే మా నాన్నకు మాంత్రిక శక్తుల వలన పిచ్చోత పెట్టారు. పిచ్చోత అంటే పిచ్చివాడిగా, ఈ మైండ్ పనిచేయదు, ఎటు పడితే అటు పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మని విడిచిపెట్టేసి, పిల్లలు ఉండరు, ఇంక ఇల్లు ఉండదు, ఏముండదు, భోజనం ఉండదు, ఇంకా పిచ్చోడు లెక్క ఎటో వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరైనా పట్టుకోవాలనుకుంటే రాళ్ళు తీసుకొని కొట్టేవాడంట. ఒకవేళ గట్టిగా ఎవరన్నా అడ్డం తిరిగి పట్టుకుంటే కొరికేవాడంట, అంత తీవ్రమైనగా ఉండేవాడు. అటువంటి పరిస్థితుల్లో అమ్మ అప్పుడు గర్భిణీ స్త్రీగా, అంటే నన్ను గర్భంలో మోస్తూ అక్క
అన్న 2 చిన్నపిల్లల్ని వాళ్ళని పోషించుకుంటూ వాళ్ళ నాన్న ఈ బాధలో ఉన్నప్పుడు ఈ పరిస్థితిలో ఉండి మా నాన్న చూసుకుంటూ ఆమె పడిన వేదన అది ఇంత అంతని చెప్పటానికి వీలు కాదండి. తల్లి మా కోసము మా తండ్రి కోసం పడిన బాధ, నా తల్లి కష్టం అది ఎవరికి రాకూడదు. అంత కష్టపడి అందరిని చూసుకుంటూ వచ్చింది. కాకపోతే మా సొంత ఊరిలో మా నాన్న పుట్టిన ఊరిలోని ఆ పరిస్థితిలో మా నాన్నకి బాగలేని పరిస్థితిలో అమ్మ గర్భిణీగా ఉన్న పరిస్థితిలో ఆమెను ఆదరించేవారు లేక మా సొంత ఊరు నుండి మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్ళింది, వేరే దగ్గర ముసలమడుగు. అక్కడికి వచ్చి వాళ్ళ అక్కగారి అండన బతుకుదామని వచ్చింది. ఇంకా అక్కడే కొంతకాలం ఉండేసరికి ఏదో కొంత మాకు ఎక్కడ నిలువ నీడలేకపోయినా కానీ ఆ ఊరిలో కొన్ని రోజులు ఉండేసరికి ప్రభుత్వం వారు స్థలం ఇచ్చారు, ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. మాకు కూడా వస్తే అక్కడే గుడి చేసుకొని ఉంటున్నారు. ఇంకా ఆ సందర్భంలో నేను నాకు జన్మనిచ్చే సందర్భంలో అంటే ఆ నెలలో నిండు నెలల టైంలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళింది. మా అమ్మ మా నాన్నే ఇది అక్కని అన్నయ్యని తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసి రావటానికి వెళ్ళేసరికి అక్కడున్న కొద్ది రోజులు 1 వారం 10 రోజులనే అమ్మకి కాన్పు నొప్పులు వచ్చి ఊరి బయటికి పోవటం అంటే బైర్భూమికి వెళ్ళేటప్పటికి ఆ సమాధుల దొడ్లోనే నాకు జన్మనియటం జరిగింది. అంటే మా అమ్మమ్మ గారి ఊరు దబాకపల్లి అండి, అది కృష్ణా జిల్లా ఉత్సవాయి మండలంలో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నది. ఆ సమాధి తోటలోనే మీకు జన్మనిచ్చేసి సమాధుల దొడ్డిలోనే అక్కడే నేను జన్మించడం జరిగింది. అక్కడే జన్మనిచ్చిందమ్మ. ఆ చంటి బిడ్డనైనా నన్ను ఒళ్ళో పెట్టుకొని ఇంటికి వచ్చింది. అంటే అమ్మమ్మ గారిలో ఇంట్లోకి వచ్చి ఇంకా అక్కడే ఒక 20 రోజుల దాకా ఉండి ఆ తర్వాత మరలా ఫ్యామిలీగా నన్ను అక్కని నేను అందరిని తీసుకొని మా నాన్న తీసుకొని మళ్ళీ మా అమ్మ ముసలమడుగు మా పెద్దమ్మ వాళ్ళ ఊరు మా ఊరు వచ్చేసింది. ఇంకా అక్కడే సెటిల్ అయిపోయినాం కనుక అందుకే మా ఊరు అని చదువుతున్నాను. అక్కడే అక్కడికి వచ్చారు. ఇంకా మధ్యలో మా సొంత ఊరు అస్సలు మా నాన్న పుట్టిన ఊరు ఏనుకూరు దగ్గర లింగనపేట వచ్చి పోతుండే వాళ్ళు ఏమన్నా పనులు సందర్భంగా అట్లా జరిగింది. ఇట్లా జరుగుతున్న సందర్భంలో అంటే నేను చెప్పాను కదండి మా నాన్నకి పిచ్చెత్తుడు నేను కడుపులో ఉన్నప్పుడు ఆ మొక్కులు అప్పుడు పిచ్చెత్త పెట్టినట్టు ఆ టైంలో మా నాన్నకి బాగలేని సమయంలో అమ్మను ఆదరించేవాడు లేక నా కడుపులో ఉన్న అబ్బాయి అయినా అమ్మాయి అయినా జన్మించిన తర్వాత నీ పేరే పెట్టుకుంటానని లక్ష్మీ నరసింహస్వామికి మా అమ్మగారు మొక్కుంది. నీ పేరు పెట్టుకుంటాను, 7 పిరికలు డబ్బులు వేస్తాను కానుక, తర్వాత తల ఎంట్రుకలు ఇస్తాను పుట్టిన బిడ్డకని నేను పుట్టక ముందే మా నాన్నకి అంటే మంచిగా కావాలని నాన్నగారి కోసం మొక్కుంది. అయితే నేను పుట్టడం జరిగింది. ఆ తర్వాత మా చెల్లి పుట్టడం జరిగింది. నా తర్వాత 3 సంవత్సరాలకి ఇంకా ఆయన పిచ్చి పోలేదు. సరే పోకపోయినా మా చెల్లి అంటే ఆమె 2 సంవత్సరాల టైంలోనే కళ్ళల్లో పాటకం పోసి వంచులు పోసి 2 కళ్ళు పోవటం జరిగింది. అందులో అయిపోయింది మా చెల్లి. ఆమె 5 సంవత్సరాల వయసులోనే మా చెల్లి చనిపోవటం జరిగింది. చనిపోయిన తర్వాత నేను సరిగ్గా మేము ముగ్గురే ఉన్నప్పుడు అటువంటి సమయంలో మేము ఇంకా ముసలిమడుగులోనే చెట్టు ఉన్నాం. అయితే ఈ లక్ష్మీ నరసింహస్వామి పూజ అనేది నేను ఎలా చేశానంటే మా అమ్మ మా నాన్న ఇంకా దానికే పూజలు చేస్తుండేవాళ్ళు. నేను చిన్నతనం అప్పుడు 8 సంవత్సరాల వయసులో నుంచి నేను చూస్తున్నాను వాళ్ళని. ఆ ఫోటోలకి సాంబ్రాణి పుల్లలు వెలిగేయటం, దీపారాజన చేయటం వాళ్ళు చూస్తుంటే నేను చూశాను. నాకు అదే అలవాటు అయిపోయింది బాగా. అంటే మేము మా పూర్వీకులు హిందువులుగా ఉండి మేము హిందువులుగా పూజ చేసి ఇప్పుడు ఎందుకు వచ్చాం, లేకపోతే హిందువులు కించపరచడానికి కాదండి. అంటే మేము ఎలా మారారని చెబుతున్నాను తప్ప నేను ఏ దేవుడిని హిందూ దేవుళ్ళని కించపరచడానికి హిందువులు కించపరచడానికి కాదు. నన్ను ప్రభు ఎలా రక్షించాడు, నేను ఎలాగా రక్షణలోకి వచ్చానని చెప్పడానికి నేను సాక్ష్యం చెబుతున్నాను. అంతేనండి, ఎవరు ఏమనుకోవద్దు. ఇంకోటి ఏంటంటే సరే నేను అమ్మ నాన్న చేస్తున్న పూజలు నేను బాగా నా మనసుకు పట్టిని నేను కళ్ళారా చూస్తున్నాను. రోజు అమ్మ ఎలా పూజలు చేస్తున్నాను, నాన్న ఎలా పూజలు చేస్తున్నాయి, ఏం చేస్తున్నారని చూసి తర్వాత నేను ఇంకా అది అలవాటు అయిపోయింది. అది రాను అమ్మ నాన్న ఇంట్లో మామూలుగా ఫోటోలకి ఆ సాంబ్రాణి పొలాలు వెలిగించేవారు. కానీ నేనేమైందంటే మా నాన్నకి ఆ పిచ్చి ఉన్న సమయంలో 15 రోజులు పిచ్చిగా ఉంటాడండి. అమావాస్య పౌర్ణానికి పిచ్చి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. పరిగెత్తుకొని పోయి శాలలో పోయి ఆయనకి లెగవలేని బండలు తీసుకొని వచ్చేవాడు, పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తుకొని వచ్చేవాడు.
అవి తీసుకొచ్చి ఇంటికాడ పడేస్తే కొన్ని ఒక రాయి కూర్చోటానికి పనికి వస్తే ఆపు చెట్టు కింద వేసినాం, కొన్ని రాళ్ళేమో గాబు దగ్గర కాళ్ళు కడుక్కోవటానికి బాగుంటుందని అక్కడ వేసినాం. అదే క్రమంలో ఒకరోజు ఇంత మూరెడు పొడుగు రాయి పలకగా ఉన్నది, అది ఎర్రగా ఉన్నది, అరచేతి మందాన ఉన్నది, ఒక పలకలాగా ఉన్నది, చూస్తే అందంగా ఉన్నది, బండ బాగుంది. అది తీసుకొచ్చిండు ఆయన, ఎటో పోయి ఏదో వేసుకొస్తుంటాడు. అట్లా క్రమంలో బండ తీసుకొస్తే ఆయన తెచ్చిన బండల్లో కొన్ని నీళ్ళ దగ్గర గాబు దగ్గర వేసాం, కొన్ని కూర్చోటానికి వేసాం. ఈ బండను మాత్రం నేనే తీసి మా నాన్న తీసుకొచ్చి ఇంటికాడ పడేస్తే దాన్ని తీసి శుభ్రంగా నీళ్లు పెట్టి గాబు దగ్గర కడిగేసి దాన్ని తీసుకొని ఇది బాగుంది, దీన్నే దేవుడిగా చేసుకుని ఇదే ఇంకా దీనికి దేవుడిగా నిలబెట్టుకోవాలన్న ఒక ఆలోచన నాకు వచ్చి, మా ఇంటి అనకండి పెరట్లోనే ములక చెట్టు ఉంటుంది. అంటే పెరంటే తెలుసు కదండి, ఇంటి వెనక భాగం ఉన్నది పెరన్ అంటారు, ఇంటి ముందు ఉన్న వాకిలు అంటారు. ఇంటి వెనకున్న పెరట్లో ఒక ములక చెట్టు ఉండేది. ఆ ములక చెట్టు చుట్టూ గడ్డంతా పీకేసి ఈ బండను తీసుకుపోయి దానికి నిలబెట్టాను. అట్లా అక్కడ నిలబెట్టేశాను, చెట్టు కాన్ చేసి ఇంకా దాని చుట్టూ అలికేసి దానికే కొబ్బరికాయలు కొట్టడం, సాంబ్రాణి పొలలు వెలిగేయటం, దీపరాజన చేయటం, తర్వాత ఇక అంత నిష్టగా పూజలు చేస్తున్నాను. దీపరాజన వెలిగేయటమే కాక క్యాండిల్ ఈ వెలిగేయటమే కాకుండా కొబ్బరికాయలు కొట్టడం కాకుండా నైవేద్యం వండి పెట్టేవాడిని. దేవుడికి నైవేద్యం వండి పెట్టాలన్న ఒక ఆశ, ఆలోచన నేను చూస్తుంటాను. హైందూ గుళ్ళల్లో చాలామంది నైవేద్యాలు పెడుతుంటే చూస్తున్నాక అది అలవాటు. దేవుడికి నైవేద్యం పెట్టాలని ఒక ఆశ ఉండేది. అదే ఆశతో ప్రతి దినం వండి పాలతో అన్నం వండి తీసుకుపోయి అక్కడ ఒక 3 ప్లేట్లు పెట్టేవాడిని. 3 3 ముద్దలుగా అంతంత 3 గరిటెల ఆ పరమన్నం పెట్టి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అలా చేసేవాడిని. అంత నిష్ఠగా పూజలు చేసేవాడిని. నా వస్త్రధారణ కూడా వేరుంటుందండి. అందరూ నా వయసు పిల్లలు కానీ నాకంటే పెద్దోళ్ళని చిన్నోళ్ళని చక్కగా ఆ రోజులు నిక్కర్లు వేసుకోవటం, షర్ట్ వేసుకోవటం ఉండేది, చొక్కాలు వేసుకోవటం వంటి ఉండేది. నేను వేసుకుంటే ఎప్పుడైనా చొక్కా వేసుకుంటాను కానీ నిక్కర్లు కట్టడం అంతగా అలవాట్లేదు. ఒకవేళ ఉన్న అటు వేసుకోపోయేది. నా ఆశ ఏంటంటే పంచుకట్టు కట్టి వెనక గోసి పెట్టుకోవటం అలా ఉండేది నా పని. తర్వాత నేను పుట్టినది మొదలుకొని అప్పటికి 18 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి నా జుట్టు పుట్టింటికల నుంచి, అంటే నా తల్లి గర్భంలో నుంచి వచ్చిన పుట్టి ఎంటికలు తీయలేదండి. తీయకపోతే నా జుట్టు చాలా ఇంత పొడుగు వచ్చేసింది వెనక భాగం. అంత అందంగా ఉంటుంది, చాలా చక్కగా ఆడపిల్లలకు వచ్చినట్టు జుట్టు వచ్చింది. దాన్ని బట్టి ఆ తలస్నానం చేసి చక్కగా జుట్టు ఎరబోసుకొని చక్కగా అక్కడ అలికి, ఆ దేవుడి దగ్గర అలికి కొబ్బరికాయ కొట్టి దీపారాజన చేసి సాంబ్రాణి పొలలు వెలిగించి ఆ తర్వాత బొట్లు పెట్టుకోవటం. నేను పంగనామాలు పెట్టుకోవాలి అంటే మధ్యలో తిలకం బొట్టు పెట్టుకునేది, నామగడ్డను అరగదీసి తెల్లబొట్టు 2 వైపులా కింద భాగంలాగా పంగనామాలు పెట్టుకునేది. నేను నిలబెట్టినటువంటి ఆ దేవుడు అనబడుతున్నటువంటి ఆ బండను క్రమక్రమంగా రాను ఏమైపోయిందంటే ఆ చెట్టు చుట్టూ అదే దేవుడికి గుడి కట్టుకోవటం జరిగిందండి. నేనే గుడి కట్టాను. మీరే గుడి కట్టారండి? నేనే కట్టాను. ఫస్ట్ ఎలా కట్టానంటే ఈ నాప బండ్లు ఉంటాయి కదా, 3 ఏపులు 3 నిలబెట్టేసి పైన ఒక బండ పెట్టి గుడిలాగా దానికి మొత్తకు ఒకటి అడ్డు పెట్టేసి అట్లా చేసేవాడిని. ఇంకా తర్వాత దాన్ని చిన్నగా మరలా ఇటుకలు పెట్టి సిమెంట్తో కట్టడం జరిగింది. అలా పూజలు చేస్తున్నా. నాన్న గురించి మా అమ్మ కానీ మా నాయన కానీ నువ్వు ఇలా పూజ చేస్తున్నావు అని ఎవరు వాళ్ళు దీంట్లో పాలు పంపులు బందరు, వాళ్ళు ఏం చెయ్యరు. నేనే ఇంకా ఒక అర్చకుడు లాగా నేనే పూజలు చేస్తున్నాను, నేను అన్నీ చేస్తున్నా, అర్చకత్వంగా చేస్తున్న రోజుల్లో. అప్పుడు మా నాన్న నా 18 సంవత్సరాలు వచ్చినా కానీ మా నాన్నకు పిచ్చి అనేది పోలేదు. అమావాస్యకి పౌర్ణానికి వస్తూనే ఉన్నది. అప్పుడు మా ఊర్లో వాళ్ళు అన్నారు, ఆ అబ్బాయికి మీరు పుట్టక ముందే మొక్కున్నారు కనుక ఆ ఎంట్రుకలు తీసి మొక్కులు చెల్లించుకొని వస్తే ఆయనకు పిచ్చి పోద్దని వాళ్ళు చెప్పిన మాటకు అప్పుడు మొక్కులు చెల్లించుకోవటానికి వెళ్దామని మా నాన్న నేను ఇద్దరం కలిసి వెళ్ళామండి. అయితే మొక్కులు చెల్లించుకోవటానికి ఆ ఊరు గార్లోడ్ వెళ్ళటానికి ఛార్జీకి డబ్బులు కావాలి, ఆ మొక్కుకు సంబంధించిన అన్ని సామాన్లు కావాలి కనుక చేతిలో డబ్బులు లేవు కనుక ఓ ప్లేట్లో ఆ సాంబ్రాణి పొలాలు వెలిగించుకొని వైరా వచ్చి ముసలమడుగు నుంచి ఆ వైరా షాపులు ఏమంటే తిరిగి జోగి అడుగుతున్నాం అన్న, మొక్కు పోతున్నాం అంటే జోగి అన్నాను. ఇప్పటికి స్నానం చేసి చక్కగా ఎంటికలు ఎరబోసుకొని పంగనామాలు పెట్టుకొని చేతిలో ఈ ఫోటో పెట్టుకొని తిరుగుతుంటే అప్పుడు అందరూ
వారికి తోసినట్లుగా సందా ఇచ్చేవారు. అంటే ఏంటి, అప్పుడు ఉన్న పైసలు ఏంటంటే పైసా బిళ్ళలు ఉండేయండి. 2 పైసల బిళ్ళలు, 3 పైసల బిళ్ళలు ఉండేది, అట్లా 5 పైసల బిళ్ళలు అలా ఉండే. ఆ పైసలు వేశారు. అది 30 రూపాయల వరకు ఎంత వచ్చినాయి. వాటిల్లోని ఒక పావులా పెట్టి ఒక పావు కేజీ నూకలు కొన్నాడు మా నాన్న. నూకలు కొని ఒక 10 రూపాయలు, ఈ అన్ని పైసలు బిళ్ళలే కాబట్టి 10 రూపాయలు ఆ నూకలలో కలిపిండు. తర్వాత ఆ నూకల్ని ఈ పైసల్ని కలిపి ఒక తెల్ల తుండుకొని మరి ఒక పావులా పెట్టి తెల్ల తుండుకొని ఆ తుండులో కట్టిండు. ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరి గార్లోడ్ వెళ్ళామండి. బస్సు ఎక్కి అక్కడికి 10 రూపాయలు ఛార్జీ మనిషికి అక్కడికి వెళ్ళాం. ఆ గుడి దగ్గరికి వెళ్ళాం, బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసినాం. అయిపోయిన తర్వాత తుండ్లో కట్టిన ఆ మూటను అంటే నా నడుము కట్టిండండి. నా నడుము కట్టి చెయ్యి పెట్టుకొని తీయటానికి వీలుగా ఉంచిండు మా నాన్న. అంటే పోగానే తడి బట్టలు నెత్తి మీద నీళ్ళు పోస్తే మొత్తం తడిపేసిండు, అంతా స్నానం చేయటం అయింది. ఆ తడి బట్టల మీదనే నాకు నడుముకు ఆ తుండు కట్టి అవి తీసి వేయటానికి వీలుగా ఉంచిండు. అంటే ఏంటి, 7 పిరికల డబ్బులు వేయాలి కనుక 7 పిరికల డబ్బులు చేతగాక నూకలలో కలిపి కొన్ని పైసలు కలిపి వేయటానికి అలా చేస్తాడు. ఇదంతా మీరు మీ మొక్కు తీర్చడానికి చేస్తున్నారు. మొక్కు తీర్చడానికి అది మరి 7 పిరికల డబ్బులు అంటే లేవు కనుక నూకల్లో కలిపి చేస్తాడు. ఇలా గుడి చుట్టూ 7 సార్లు ప్రదక్షిణం తిరుగుతూ ఉన్నాం. తిరగాలని చెప్పి 7 సార్లు తిరిగి వస్తున్నాడు. ఈ గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు ఒక పిరికడు తీసి ఇక్కడ ఏమంటాడు, మా నాన్న ముందు నడుస్తున్నాడు, ఆయన నీళ్లు పోసుకున్నాడు, నాకు పోసిండు, తడి బట్టల మీద నీళ్ళు కట్టాడు. తిరిగి వస్తున్నాం. మేము తిరిగి వస్తున్న సమయంలో మొత్తం ఇక్కడ గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు గుడి ఎదురుగా ఒక పిరికడు తీసి వేస్తున్నాను. మా వెనక నుంచి ఒక ఆయన వచ్చి మా చుట్టూ తిరుగుతూ మాతో పాటు తిరుగుతూ ఆయన అక్కడ వేసిన పైసలు ఏరుకుంటుండు. ఆ గుడి దగ్గర ఊడ్చేట ఆయన. నాకు అప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఇది దేవుడికి కానుక వేయాలి కదా, ఆయన కానుక ఉండిలో వేయాలి, ఇది ఇక్కడ ఇట్లా ఏటోంది కరెక్ట్ కాదు కదా. నాకు మనసులో ఒక ఆలోచన వచ్చింది. కానుక అనేది ఎక్కడ వేస్తాం, అది ఉండిలో వేయాలి, అలా వేయటానికి ఇది చేయట్లేదు. నేను ఆయన మా నాన్న అడగటానికి నాకు అంతగా అడగలేను, ఏం చేయట్లేదు, ఆయన చేస్తాను చూస్తున్నాను. కానీ మనసులో ఉన్నది ఇది చెయ్యకూడదు, కానుకేసేది ఉండిలో వేయాలి, ఇట్లా కింద వేయటం కాదు కదా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ తడి బట్టల మీద నడుముకి ఇట్లా తుండి కట్టి తుండిలో నుంచి తీసి చుట్టూ తిరిగికొచ్చి ఇక్కడ వేయటం అనేది ఈ భంగిన దేనికి కనపడుతుందంటే అండి, అంటే నేను పట్టుకున్న తాంబూలం ఒక చేతిలో ఉన్నది, ఒక చేతి నుంచి తీసి అది వేసుకుంటే తిరిగి వస్తాను. ఈ భంగిన నాకేం కనిపించిందంటే, నాకు ఆ మైండ్లో మరి సర్వాధికారి అయినటువంటి దేవునికి స్తోత్రం కలుగును గాక, సర్వాధికారి అయినటువంటి దేవుడు నా మైండ్లోకి ఆలోచన తీసుకొచ్చారేమో. అప్పుడు నాకు గ్రహింపు లేదు, ఈ ఆలోచన ఎలా వస్తుందో తెలియదు. నేనేమనుకున్నానంటే, ఇది నేను ఏం చేస్తున్నా, ఇది చేసే పని, ఇప్పుడు నేను చేస్తున్న పని తలకొరువు పెట్టే పని కదా. కొడుకు తండ్రి చనిపోతే పెద్ద కొడుకు, తల్లి చనిపోతే చిన్న కొడుకు తలకొరువు పెట్టాలంటారు. మా నాన్న నా ముందే ఉన్నాడు, మా అమ్మ ఇంటి దగ్గర క్షేమంగా ఉన్నది, నేను ఎవరికి తలకొరువు పెడతానని ఒక ప్రశ్న నాలో ఒక బాగా పాతుకుపోయింది. చేస్తున్న భంగిన అర్థమవుతుంది కానీ ఇది తలకొరువుకి చేసే భంగినేది, కానీ నేను చేయకూడదని చేస్తున్నాను. మనసులో ఒక బాధ ఉన్నది. అమ్మ ఇంటికాడ ఉన్నది, నాన్న నా దగ్గర ఉన్నాడు, నేను ఎవరికి తలకొరువు పెడతానని ఒక ఆలోచన నాలో కలిగిందిగా నేనేం అనలేదు. మా నాన్న కూడా సరే 7 చుట్లు తిరిగినాం. ఉన్నాయి అన్నీ అక్కడ వేసేసి తుండిప్పేసి దులిపేసి ఆ తుండిని ఏం చేసినాం అంటే ఆ గుడి దగ్గరలో పక్కన ఉన్న ఆ చెట్టుకి కట్టేసేవాడిని. ఎందుకంటే అవి కడతారులేండి, ఇట్లా అవి కడతారు, ఏమన్నా మొక్కుంటే అయ్యో కట్టటారు, కొమ్మలకి కడుతుంటారు. అట్లనే ఈ తుండును కూడా ఎక్కడ పడేయకుండా మళ్ళీ ఇంటికి తీసుకురాకుండా చెట్టుకు కట్టేసి, అప్పుడు ఆ గుడి వెనకాల ఒక చెట్టు కింద మంగళైన ఎంటుకలు తీస్తూ ఉంటే ఆయన దగ్గర పోతే ఇద్దరికి గుండు చేసిండు, ఎంటుకలు తీసిండు. ఆ రోజు అప్పుడు నాకు కొంత బాధ అనిపించింది. అయ్యో చిన్నప్పటి నుంచి ఉన్న చక్కని ఎంటుకలు ఇంత పొడుగున్న అందమైన ఎంటుకలు తీయిపోయినాను ఒక మనసులో బాధ. రెండవది ఏంటంటే, నేను చేసింది పని కరెక్ట్ కాదు, ఇది చేయకూడని పని నేను చేశాను అనేది నాకు ఒక బాధ ఉండదు. కానీ ఇక మనసులో పెట్టుకున్నట్లున్నాను. ఆ ఎంటుకలకి తీసేశారు. మళ్ళీ బావి దగ్గరికి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకొని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ వైరా వచ్చేసి బస్కి ఇంటికి వెళ్ళిపోయినాం. ముసల్మాడికి వచ్చేసినాం. సరే వచ్చిన తర్వాత మేము అక్కడ చెరొక కొబ్బరికాయ కొట్టాం కనుక ఆ కొబ్బరికాయ పలారం ఇంటికి వచ్చిన తర్వాత చేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది. ఇది దేవుడి పలారం అని.
ఇంక ఇట్లా అయిపోయిందండి. ఇక అప్పటి నుంచి మరలా నా పూజలు నేను జరుగుతూనే ఉన్నది. మొక్కులు తీర్చుకొని వచ్చాను ఇంటి దగ్గర. ఇంకా నిష్టగా అయిపోయింది. ఇంకా మొక్కు తీర్చుకొని వచ్చాను. ఇంక ఇప్పుడు మా నాన్నకి పిచ్చి పోతుందన్న కాస్త ఇంకా నేను ఇంకా ఎక్కువగా నిష్టగా పూజలు చేయటం జరుగుతుంది. అప్పుడు అన్నమాట ఈ గుడి కట్టింది ఎప్పుడంటే, ఒకసారి మొక్కుకు పోయి వచ్చిన తర్వాత గుడి కట్టామన్నమాట. మొక్కు తీర్చుకొని వచ్చిన తర్వాత ఈ బండలను తీసేసి మంచిగా గుడి కట్టడం జరిగింది. ఈ గుడిని ఉంచుకుంటే అట్లా పూజలు చేస్తున్న సమయంలో నాకు అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఆర్షం ఫాదర్లో సాములరోళ్ళు మా ఊర్లో ప్రార్థన పెట్టడానికి వచ్చారు. వచ్చి మా ఇళ్ళ మధ్యలోనే, ఆ 4 ఇళ్ళ మధ్యలో సెంటర్లో బజార్లో ప్రార్థన పెడుతున్నారు. వారు చాలామంది వచ్చారు, ఒక బృందంగా వచ్చి చక్కగా పాటలు పాడి వారి వాక్యాలు చెప్పి వాళ్ళు చేసి వెళ్తున్నారు. 15 రోజులు దాకా వారు వచ్చారు, రోజు విడవకుండా వచ్చారు. ఆ తర్వాత అదే ఊర్లోని ఆయన గారి పేరు భిక్షాల్ గారు, ఆయన్ని పాస్టర్ గారు ఆ ఊరికి ఆ సంస్థ తరపు నుండి వారిని పాస్టర్గా పెట్టి ఆయన్ని అక్కడ నియమించి వెళ్ళారు. ఇంకా ఆ ఊరికి పాస్టర్ గారుగా ప్రతిరోజు ఈ పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే, ఆ పాపం ఆయనకి పోలియో కాలు ఒక అవుడు అయినా సరే ఆయన అప్పుడు ఆ రోజుల్లో కరెంట్ లేదు కనుక కిరోసిన్ లైట్ చేత పట్టుకొని 6 అయిందంటే సాయంత్రం 6 నుంచి వచ్చి అక్కడే మా ఇంటి ముందే ఈ 4 ఇళ్ల మధ్యలోనే అక్కడే కూర్చొని బజాట్లో కూర్చొని ప్రార్థన పెడుతుండేవాడు. ఆయన అమ్మటి పిల్లలందరూ వస్తుండేవాళ్ళు గుంపులుగా వచ్చి అందరూ అక్కడ కూర్చొని చక్కగా పాటలు పాడేవాళ్ళు, జపాలని లేకపోతే వాక్యం చెప్పేవారు. నేర్చుకొని ఆ పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత తను అక్కడే కూర్చొని ఆయన దగ్గర ఒక టేప్ రేడియో ఉంటే టేప్ రేడియోలోని ప్రతిదినము 7 వరకు ఈ వారి ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే రేడియోలో వాక్యం వచ్చేదండి. అప్పుడు దైవజనులు చాలామంది రేడియోలో వాక్యం చెప్పేవారు. జోషి గారు అని, జయరాజు గారు, తర్వాత వేడి శిఖమణి గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, జైపాల్ గారు, వీరందరూ వాక్యం చెప్పారు రేడియోలోని. ఆ సమయంలో ఈ రేడియోలో వాక్యం వినిపిస్తుండేవారు. ఆయన అక్కడే కూర్చొని, పిల్లలందరూ వెళ్ళిపోయినా అక్కడే కూర్చొని రేడియో పెట్టి వాక్యం వినిపిస్తుండేవారు. ఎవరికైనా ఆయన కూర్చొని పెడితే అందరూ పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు వింటుంటారు. నేనేంటంటే నేను ప్రతిదినము సాయంకాలం ఉదయం నైవేద్యం అర్పించిన తర్వాత వచ్చి మా ఇంటి ముందే ఆ చెట్టుకి అలాగా అనుకొని నిలబడేవాడిని. అంటే నేను అక్కడికి వెళ్ళను, నా పని అది. నేను అలా ఇంటుండేవాడిని, ఆయన చూస్తుండేవాడిని. అట్లా నిలబడినవాడినిగా వెళ్ళలేదు ఎప్పుడు కూడా. ఒక దినాన ఆయన ఏం చేశారంటే, అంటే నన్ను రారా కూర్చోరా అంటున్నాడు. నేను వెళ్ళను అక్కడికి. కూర్చో ఇక్కడికి రామంటే ప్రార్థన కాడికి నేను వెళ్ళపోయేవాడిని. రోజు వాళ్ళు వచ్చి ప్రార్థన పెడుతున్నారని నాకు ఒక దుర్బుద్ధి ఎందుకు వచ్చిందో తెలియలేదండి. అది నిజంగా నేను మరి కావాలని చేసినట్లుగా కాదు, లేకపోతే ఎందుకు చేశానో వీళ్ళని ప్రార్థన పెట్టనీయకుండా చేయాలని చేసింది కూడా అంత ఆలోచన కాదు. ఏదో ఒక పైశాచిక ఆనందం పట్టడానికి ఒక రోజు నేను బయటికి వెళ్ళి పగలు కష్టపడి పల్లేరిగాయలు కోసుకొచ్చి వాటిని సాయంకాలం వాళ్ళు వచ్చే టయానికి పిల్లలందరూ కేరింతలు పెట్టుకుంటూ వస్తూ ఉంటే ఆ పాస్టర్ గారు వస్తున్నారా, పాస్టర్ గారు ఎమ్మటి పిల్లలందరికీ వచ్చే సమయంలో ఆ పల్లేరిగాయలు ఆ స్థలంలో వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడే చల్లేసి నేను ఏమి తెలియనట్లుగా నిలబడ్డా. పల్లేరికాయలు అంటే ఏంటండి? పల్లేరికాయలు అంటే అండి పొలాలలో ఉంటాయి. అది తీగ పాకినట్టు బాకి వాటికి 3 కోణాలుగా ముళ్ళులు ఉంటాయి. అవి చాలా షార్ప్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, ఒక ఇనప మేకుల్లాగా. అవి తీసుకొచ్చి జల్లేసిన బాగా అన్ని కాయలు కోసుకొచ్చి దాచిపెట్టుకొని వారు వచ్చే టయానికి ఆ పిల్లలు పాస్టర్ గారు వచ్చే టయానికి ముందు అలా జల్లేసి కూర్చున్నా. అక్కడ నిలబడ్డా. ఎందుకంటే వాళ్ళు గుచ్చుకుంటే నేను ఏదో సంతోషించాల. అది వాళ్ళు నిజంగా నా పిల్లలందరూ ఊరికొచ్చారు. పాపం ఆ పాస్టర్ గారికి ఆయన వికలాంగుడు కనుక గబగబా నడవలేరు. ఆయన పిల్లలందరూ గబగబా ఊరికొచ్చి స్థలంలో కూర్చోవాలని వచ్చారు. పిల్లలందరికీ ఈ ముళ్ళు గుచ్చుకున్నాయి. అప్పుడు అన్నారు, పాస్టర్ గారు, అయ్యగారు ఏంటిది ఇట్లా ముళ్ళు గుచ్చుకొని ఇక్కడ అని అంటున్నారు. ఆయన గారేమో అక్కడ ముళ్ళు ఎక్కడేరా, అక్కడే ఉన్నాయి అనుకుంటా. తను వచ్చేసరికి ఆయనకి గుచ్చుకొని, ఆయన ఒక్క కాలుకే చెప్పు వేసుకుంటారు, బాగున్న కాలుకి. ఈ పోలియో కాలుకి చెప్పు ఆగదు కనుక వేసుకోరు. ఆ పోలియో కాలుకి ఆ ముళ్ళు గుచ్చుకుంది ఆయనకి. ఆ కాయలు గుచ్చుకునేసరికి పాపం ఆయన అక్కడే కూలబడ్డారు. అంటే నేను చేసినటువంటి మంచి పని కాదు కదా. అది తలుచుకుంటే ఇప్పుడు దుఃఖం వస్తుంది. అంటే ఒక వికలాంగుడికి ఆ పిల్లలకి అందరికీ కూర్చుకునేలాగా చేసి నేను ఆనందించాను. ఈరోజు నేను ఆ విషయంలో బాధపడుతున్నాను. ఆయన కాలు కూర్చుకొని అలాగే కూలబడి
ఆ ముళ్ళు తీసేసుకొని అప్పుడు పక్కనున్న ఆ అమ్మమ్మని, పక్కింటి అమ్మమ్మని, అమ్మమ్మ కొంచెం చీపురి అంటే ఆ చీపురి ఇస్తే ఆ పల్లేరిగాయలన్నీ ఊడ్చుకొని మరలా అక్కడే పిల్లలు వారు కూర్చొని ప్రార్థన చేసుకున్నారు. 6 నుంచి 7 వరకు ప్రార్థన జరిగింది. ఇంకా తర్వాత మళ్ళీ ఆయన ఎప్పటిలాగానే ఆ రేడియోలో వాక్యం పెట్టి వినిపించేవారు. అట్లా వెళ్ళిపోతున్నారు. అయినా నేను ముళ్ళు జల్లానన్న సంగతి, పల్లేరికాయలు చల్లిన సంగతి ఎవరికి తెలియదు, నాకు ఒక్కడికే తెలుసు. సరే, అది జరిగిన తర్వాత అండి మళ్ళీ రోజు ఆయన వస్తూనే ఉన్నారు, పిల్లలు వస్తున్నారు, కూర్చుంటున్నారు. నేను రోజు అలాగే మా ఇంటి ముందు ఆ చెట్టు కానుకొని నిలబడతాను కనుక ఒకరోజు అన్నాడు, రా కూర్చుంది కదా అన్నాడు. పోలేదు, మరలా పిలిచారు. అట్లా రోజు పిలుస్తుంటే ఎందుకో నా మనసులో పిలుస్తానని దగ్గర పోయి నిలబడ్డా. కూర్చోమంటే కూర్చోలేదు. మరలా 2వ రోజు పోయి అక్కడ నిలబడ్డా. అప్పుడు కూర్చోరంటే మళ్ళీ కూర్చున్నప్పుడు 2వ రోజుకి. 3వ రోజుకి మరలా పోయి కూర్చున్నాం. పిల్లలందరూ కలిసి పాటలు పాడుతుంటే చప్పట్లు కొడుతూ ఉంటే నేను కూడా వాళ్ళతో పాటు చప్పట్లు కొట్టడం. వారు పాటలు పాడుతుంటే ఆ పిల్లలు, ఆ పాస్టర్ గారు పాటలు పాడుతుంటే ఇంకా నాకు అలవాటు లేకపోయినా నేను పాడటానికి ప్రయత్నం చేయడం అలా చేస్తున్నాను. అది నాకు తెలియకుండా జరిగిన సంఘటన ఏంటంటే, నేను అక్కడ గుడి దగ్గర మొక్కు చెల్లించుకునే సమయంలో, ఆ ప్రదక్షిణం తిరిగిన సమయంలో దేవుడు నా మైండ్లో పెట్టిన ఆలోచన అదే నన్ను ఈరోజు దేవుడు దర్శిస్తున్నాడని నాకు అప్పటికి అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థం అవుతుందండి. కొంతకాలానికి అర్థమైంది అది. నేనేం చేశానంటే పాటలు పాడుతున్నాం, కూర్చుంటున్నాం, వాళ్ళతో కలిసి ఉంటున్నాం. ఇది అయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారంటే వాక్యం పెట్టి వినిపిస్తున్నారు. ప్రార్థన అయిపోయిన పిల్లలందరూ వెళ్ళిపోయిన ఆయన అక్కడ కూర్చొని వాక్యం వినిపిస్తున్నారు. దైవజనులందరూ వాక్యం చదువుతున్నారు. 5-6 మంది, ఆర్ఆర్ మూర్తి గారు అందరూ కూడా, అందరూ వాక్యాలు వినిపించేవారు. అలా వినిపించినారు, వెళ్ళేవారు. ఒక్కో రోజు ఏం చేసేవారంటే ఆయన ఈ జయరాజు పద్యాలని ఉంటాయండి, ధనవంతుడు లాజర్ అని పౌరాణిక నాటికలు ఉంటాయి. ఆ ధనవంతుడు లాజర్ పద్యాలు ఆ టేప్ రికార్డులు పెడతాడు, రేడియో వస్తుంది, రేడియో వాక్యం పెడతాడు, టేప్ రేడియోలో క్యాసెట్ పెట్టి వినిపిస్తుంటారు. ఆ పద్యాలు పాడుతున్నప్పుడు నాకు అది పద్యాలు నన్ను, ఎందుకంటే ఆయనకి దగ్గరగా చేసినాయి. ఆ పద్యం అనేది నాకు ఇష్టం. ఎందుకంటే నేను సత్యహరిశ్చంద్ర నాటకాలలో నక్షత్రికుడిగా నేను పద్యాలంటే నాకు ఇష్టం, అవి పాడేవాడిని. తర్వాత ఇక అన్నీ కూడా పౌరాణికలు ఏవైనా సరే ఈ పద్యాల రూపంలో పాడటం అంటే నాకు ఆనందం కనుక, సంతోషం, చాలా ఇష్టం కనుక ఈ ధనవంతుడు లాజర్ అనేటువంటి దాంట్లో కూడా ఆయన పద్యం పాడుతుంటే నేను దానికి ఆకర్షకుడిని, దగ్గరికి వెళ్ళి ఇంకా ఆయనతో కలిసి ఉండేవాడిని. అదే పెట్టమని వింటుండేవాడిని. అది ఏ పాట అన్నా కానీ, ఇప్పుడు ఆ రామాంజన యుద్ధంలో కాదు, హిందూ పద్యాలు కాదు, ఏ పద్యాలని కాదు, అది క్రిస్టియన్ పద్యాల, హిందూ పద్యాలు అది కాదు, కానీ నాకు పద్యం అంటే ఇష్టం. అలా పెట్టి వింటూ ఉంటే ఇంకా తర్వాత అది వినేవాడిని. రేడియోలో వాక్యం పెడుతున్నారు కదా, రోజు ఆ వాక్యం వినేవాడిని. అలా వింటున్న సమయంలో దేవుడు నిజంగా నన్ను ఆయన ప్రణాళిక ప్రకారం సర్వాధికారి అయినటువంటి దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన నా దేవుడు నన్ను అప్పుడు దర్శించడం ప్రారంభించి ఏం చేశారు, నేను దగ్గరగా వస్తున్నప్పుడు ఆ పాటలు పాడుతుంటే ఒక్కొక్క దినాన జైపాల్ గారు పాట పాడుతున్నారు, వాక్యం చెప్తున్నప్పుడు ప్రేమ యేసుని ప్రేమ అని పాట పాడితే ఆ పాట పాడుతుంటే నేను అలా కూర్చొని ఏడ్చానండి. ఆ పాటకి ఎన్నడూ నా కళ్ళెమ్మటి నీళ్ళు అట్లాగా ఏడ్చిన వాడిని కాదు. ఆ పాట పాడుతుంటే ఏడ్చాను. అది అయిపోయింది. మరుసటికి నాకు ఏమనిపించిందంటే నేను కూడా రేడియో కొనుక్కోవాలి నాకు ఆశ కలిగి ఏరియా వాళ్ళ దగ్గర ఒక రేడియో ఉంటే ఆ రేడియో అమ్ముతున్నన్నారని తెలిసి వారిని అడిగితే అమ్ముతున్నారు. నాకు డబ్బులు లేవు. నా దగ్గర ఒక పాత సైకిల్ ఉంటుంది. ఆ పాత సైకిల్ వారికి ఇచ్చి ఆ రేడియో తెచ్చుకున్నాను. రేడియో తెచ్చుకొని రోజు ఇంకా మా ఇంట్లో పెట్టుకొని ఆ రేడియో వాక్యాలు వచ్చే టయానికి రేడియో పెట్టుకొని అలా భాషల పెట్టెలో పెట్టుకొని రేడియోకి ఎదురు కూర్చొని వాక్యాలు వింటూనే ఉన్నాను. అలా చేతులు కట్టుకొని భాషల పెట్టుకొని కూర్చొని వింటూ ఉంటే ఒక దినాన దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో దేవుని వాక్యము షడ్రకు మెషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో పడేసిన వారికి అగ్ని వాసన కూడా అంటలేదు, దేవుడు వారిని అగ్నిగుండం నుండి కాపాడన్న వాక్యము దైవజనులు ఆర్ఆర్ మూర్తి గారు వాక్యం చెబుతున్నప్పుడు ఆ రోజు నేను ఆ రేడియో ఎదురుగా కూర్చొని వాక్యం వినుకుంటూ నా హృదయం కదిలించబడి ఏడ్చానండి. ఏడుస్తుంటే ఆ వాక్యం వింటూ ఏడుస్తుంటే మా అన్నయ్య అన్నాడు, అమ్మా వీడికి రోజుకు పిచ్చి ఎక్కువైపోతుంది,
ఏంటి వీడు ఇంట్లో కూర్చొని రేడియో పెట్టుకొని రేడియోకి ఎదురు కూర్చొని ఇంట్లో కూర్చొని ఏడుస్తాడో, నా కోపం తిండి కొడతాను అంటాడు. అప్పుడు మా అమ్మ, వాడు నీ జోలికి రాలేదు కదా, వాడిని జోలికి బాబు, వాడిని ఏమని బాకు, వాడు నిన్నేం చేయమంటలేదు, నీకు సంబంధం లేదు కదా అని మా అమ్మ నా తరపునంతగా మాట్లాడి ఆయన బయటికి పంపించేసింది. సరే, ఆయన తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. నేను అలాగే కూర్చొని ఏడిచి ఆ రోజు ఇంకా నేను ఆ రోజే ఆ రాత్రే దేవునికి సమర్పించుకున్నాను. నాకు ఇంక ఈ పూజల పునస్కారాలు ఇటువంటి ఈ ఆచారాలు నేను చెయ్యను. దేవుడు అంటే నిజమైన దేవుడు. అగ్నిగుండముల నుంచి అతివేగమైనటువంటి అతి తీవ్రమైన అగ్నిగుండంలో కాలిపోవాలి, మసై కనపడకుండా పోవాలి. వేయటానికి పోయిన వాళ్ళు చనిపోయినట్లుగా ఉన్నది. ఒడ్డున అట్లా వేయటానికి పోయిన వాళ్ళు చనిపోయినారు, అందులో వేయబడ్డ వాళ్ళు క్షేమంగా బయటకు వచ్చారు. అది నాకు ఆశ్చర్యం అనిపించి ఆ రోజు దేవుడు అంటే ఈయన సర్వాధికారి, అంటే అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. అగ్ని మీద కూడా అధికారం కలిగింది కాబట్టి అగ్నిని అగ్ని జ్వాలలు దాని తీవ్రతను తగ్గించి తన భక్తుల్ని కాలవకుండా క్షేమంగా ఆరోగ్యవంతులకు బయటికి తీసుకొచ్చాడు. నాలో ఒక దృఢమైనటువంటి విశ్వాసం నిలబడింది. అప్పుడు దాన్ని చూసి నేను ఇంకా ఆ రోజే నేను దేవునికి తీర్మానం చేసుకుని, నేను ఇంకేటువంటి ఈ చెయ్యనయ్యా, నువ్వే నాకు దేవుడు, ఇంకా నువ్వు తప్ప నాకు ఇంకేరే దేవుళ్ళని నేను ఆ రోజు యేసుక్రీస్తుకి నిబంధనగా ప్రమాణపూర్వకంగా నిబంధన చేసుకున్నాను, నీవే నా రక్షకుడు అని. అప్పుడు ఆ రోజే యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగిందండి. అందుకే ఆ రోజు నుంచి నేను ఎవరు వాక్యం చెప్పినారో, ఎవరి వాక్యం ద్వారా నేను ప్రభుని పూర్తిగా అంగీకరించడం జరిగిందో వారిని ఈ రోజు వరకు నాకు ఆత్మీయ తండ్రిగానే పెట్టుకున్నాను. ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం చెబుతున్నప్పుడు నేను ఏడ్చి ఆ రోజు సమర్పించుకున్నాను కనుక దైవజనులు మనకందరికీ ప్రపంచంలో ఈరోజు క్రైస్తవ లోకానికే తలమాలికగా ఉంటారు. వారు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను ప్రభువుకి సమర్పించుకోవటం జరిగింది. ఆ రీతిగా నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇక మరుసటి రోజుకి ఉదయకాలము లేవగానే రోజు పూజలు చేసి అది చేయాలి, ఆ నైవేద్యం వండి పెట్టాల్సింది. ఇంకా నేను చేయలేదు ఆ రోజు. మా అమ్మకి కానీ మా నాయనకి కానీ ఏదో అనుమానం వచ్చింది, ఇది ఏమైంది, రాత్రి ఏడేదో ఏడ్చుండు, మరి రోజు దేవుడికి పూజ చేయట్లేదు, నైవేద్యం ఎట్లా, కొబ్బరికాయ అసలు ఏం చేయట్లేదు, ఏమైందని అనుకుంటున్నారే కానీ వాళ్ళు మాట్లాడుకుని నా గురించి అడగట్లేదు. నన్ను ఎవ్వరూ మందలించరు. మాటతో చెప్పాలంటే అండి, నా తోటి వారు కూడా నాతో సహవాసం ఉండలేరు. ఎందుకంటే నా ఆలోచనలు వేరు, నా నడవడిక వేరు, వాళ్ళకి నేను కలవలేనట్టు నాది ఒక సపరేట్గా నేను ఒక్కడనే ఆ దేవుడు, నా పని, నేను ఆ పూజ అంతే తప్ప అందరిలో కలిసి తిరగటం ఉండదు. అమ్మా నాన్న కూడా, అన్నయ్యలు కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు. అన్నయ్య అక్క కూడా ఏం చేస్తుండో ఏంటని నా గురించి ఎవరు పట్టించుకోలేదు. కానీ ఆ రోజు విడిచిపెట్టిన రోజు చెయ్యపోయేసరికి వాళ్ళకి అందరికి అనుమానం వచ్చింది. ఏమైంది, రాత్రి ఏడ్చాడు రేడియోకి ఎదురు కూర్చొని, మరి ఈరోజు దేవుడికి నైవేద్యం పెట్టడం లేదు, అసలు అక్కడికి ఓటలేదు, ఏమైందని చూశారు, గమనించారు. ఏం చేస్తారో చూద్దాన్ని వాళ్ళు కూడా గమనిస్తున్నారు. సాయంకాలం కల్లా నేను ఏం చేశానంటే, ఇంకా ఆ రోజే సాయంకాలం కల్లా నేను ఒక అబ్బాయికి కొంచెం ఒక దగ్గరగా మాట్లాడుతూ ఉంటాడు, అతనితో ఆయనతో మాట్లాడినా, మరి అబ్బాయి నేను ఇక నుంచి ఈ దేవుడి పూజలు చేయాలని నాకు చేయట్లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు యేసుప్రభు ప్రార్థనకి వెళ్తున్నాను కదా, ఇంకా యేసుప్రభునే నేను నమ్ముకుంటున్నాను, ఇంకా ఇది తీసేస్తున్నాను, నీకేమన్నా కావాలన్నా తీసేస్తాను, పాడేస్తాను అనేసరికి, పడేపోకు నాకు ఇయ్యాను అన్నాడు ఆయన. అనేసరికి నేను అవి తీసుకుపోయి ఇచ్చాను. నాకు అంతగా వీటిని తీసుకుపోయి మళ్ళీ ఒకళ్ళకి ఇవ్వకూడదన్న సంగతి కూడా నాకు తెలియక ఆయన అడగంగా ఆయనకి ఇచ్చేసిన ఆ ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ తీసి వాళ్ళకి ఇచ్చేసాను. అమ్మా నాన్న కూడా ఎందుకు ఇస్తున్నావు అని కూడా వాళ్ళు ఎవరేమన్నారు నన్ను, అసలు నా గురించి ఎవరు పట్టించుకోలేదు. అది అయిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం లేగవగానే అదే నా చేతులతో కట్టుకున్న గుడిని దాన్ని పగలగొట్టి, మా ఇంటెనకనే పంట కాలం ఉంటుందండి, పంట చాలాలకి నీళ్ళు వచ్చే కాలం ఉంటుంది, ఆ కాలంలో పడేశాను అవన్నీ తీసుకుపోయి. నేను నిలబెట్టినటువంటి దేవుడిగా నిలబెట్టి పూజలు చేసినటువంటి ఆ రాయి, ఆ బండను కూడా నీళ్ళలో వేసి, ఇంకా ఆ రోజు నుంచి నేను ముందు రోజు నుంచి ఈ బొట్లు పెట్టడం కానీ ఆ పూజలు చేయటం ఏం చేయలేదు, దీపరాజును వెలిగేయటం ఏం చేయలేదు. ఇంకంతే. ఆ మరుసటి రోజు నుంచి నా మొక్కన బొట్టు కనపట్టలేదు, పూజలు చేయట్లేదు, ఇది ఏదో అయిందన్నట్టుగా ఏదో
జరుగుతుందని మా వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కానీ ఎవరు నన్ను పట్టించుకోవట్లే, వాళ్ళు అనుకుంటున్నారు. సరే నేను మానేశాను, అయిపోయిందండి. ఇంకప్పటి నుంచి నేను ప్రభువుకి సాక్షిగా బ్రతకాలనుకున్నాను. దేవునికి సర్వాధికారి అన్నటువంటి దేవునికి సాక్షిగా బ్రతుకుతున్నాను. ఆ రీతిగా నాకు 18-20 సంవత్సరాలు అయిపోయింది. అన్నయ్య పెళ్ళయింది, అన్నయ్యకి పిల్లలైనారు. నాకు 30 సంవత్సరాల వయసులో అప్పుడు నాకు పెళ్లి చేయడం జరిగిందండి అమ్మా నాన్న. ఆ పెళ్ళైన తర్వాత నా ఆశ ఏంటంటే నేను దేవుని పరిచర్య చేయాలని ఆశ. ఎందుకు మాకు ఆ ఆశ అంటే, ఇప్పుడు నేను నశించిపోతున్న నన్ను దేవుడు రక్షించినాడు. అలాగే నేను నాలాగనే ఎంతోమంది నశించిపోయి పాపంలోని శాపంలోని నశించిపోతున్నారు, నరకానికి పోతారు కనుక అటువంటి వారిని దేవుల్లోకి ప్రభుల్లోకి నిత్య జీవంలోకి నడిపించాలన్న ఆశతో మేము ఒక దృఢ నిశ్చయం చేసుకొని ఇద్దరం భార్య భర్తలను కూడా తీర్మానం చేసుకున్నాం. అంటే మీరు పూజారి కింద విడిచిపెట్టి సేవకు వచ్చానన్నారు కదా, అంటే చాలామంది ఈ రోజుల్లో ఏమంటున్నారంటే గతి లేక సేవకు వచ్చారు అని అంటున్నారు. దానికి మీ సమాధానం? గతి లేక సేవకు రాలేదండి. మేము గతి లేకంటే నేను డబ్బులు సంపాదించాలంటే పూజారిగా ఉన్నప్పుడే చేయగలను, బాగా సంపాదించగలను. అది విడిచిపెట్టిన తర్వాత కూడా నేను బట్టలు ఇస్త్రీ చేసేవాడిని అండి. బట్టలు ఇస్త్రీ పెట్టేసుకుంటే బట్టలు రోజుకు 1000 రూపాయలు పని చేస్తాను. కుటుంబం పోషణకి ఏ కొరత ఉండదు, సంపాదించుకోవటానికి కూడా డబ్బులు బాగా వస్తాయి. నేను డబ్బుల కోసం సంపాదన కోసం చూడలేదు. నాలాగనే కొంతమందిని నశించిపోయి ఆత్మను రక్షించాలి, దేవుళ్ళలోకి నడిపించాలి, ప్రభువులోకి నడిపించాలి. అదే ఒక ఆశ, ఒక బలమైనటువంటి విశ్వాసము. దాని కొరకనే కొన్ని ఆత్మలు రక్షించడానికి, ప్రభువులోకి నడిపించడానికి సేవకని తీర్మానం చేసుకున్నామండి. ఇద్దరు భార్య భర్తలను కూడా ఒకే మాట మీద ఉన్నాం. నేను ఆమెకు చెప్పాను, మనం పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉన్నదంటే చేద్దాం అన్నది. అంతే, ఆమె కూడా ఏం మాట్లాడలేదు. ఇద్దరం కూడా మరి పరిచర్యకి వెళ్ళాలంటే ఏదన్నా ఒక దగ్గర ట్రైనింగ్ చేసి వస్తే బాగానే ట్రైనింగ్ కూడా వెళ్ళి వచ్చామండి. ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత ఒక 3 నెలలు ఇంట్లో నుంచి ఇంకా బయటికి కనపడలేదు. అక్కడ ట్రైనింగ్ చేసి వచ్చి ఇంటికి వచ్చి 3 నెలలు ఇంట్లో కూర్చొని బయటికి ఎవరికి కనపడకుండా ఒక పూట భోజనం చేస్తూ 3 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. ఆ 3 నెలల ఉపవాస ప్రార్థనలో దేవుడు దర్శనం ఇచ్చాడు. మేము చావు చేయాలంటే ఎలా చేయాలి ఇదంతా అడిగితే దేవుడు ఒక దర్శనం రూపంలో చూపెడితే అప్పుడు ఇంకా తీర్మానం చేసుకొని బయటకు వచ్చి కరపత్రాలు పట్టుకొని అనేక గ్రామాలు తిరుగుతూ స్వార్థ కరపత్రాలు పంచుతున్నాం, ప్రభు ప్రేమను ప్రకటిస్తున్నాం. అదే క్రమంలో మా నాన్నగారు మా ఇంటికి వెళ్ళి కూడా మా నాన్నగారికి దేవుని స్వార్థను ప్రకటించాలని ఆశ కలిగి ఇంటికి వెళ్ళాం. అంటే ఆయన 15 రోజులు కొంచెం బాగుంటాడండి. 15 రోజులు అంటే అమావాస్యకి పౌర్ణానికి ఆయనకి పిచ్చి వస్తుంది, మైండ్ పనిచేయదు, ఎటో పరుగులు ఎత్తుకొని పోతూ ఉంటాడు. ఆ సమయంలో ఏం చెప్పలేం. ఆయన మంచిగా ఉన్న కొద్ది రోజులు, 10-15 రోజులు మంచిగా ఉంటాడు. ఆ టైంలోనే ఆయనకి సువార్త చెప్పడానికి వెళ్ళి, నువ్వు ప్రభుని నమ్ముకున్నానా, ఇంతవరకు మనం చేసిన దేవుళ్ళు ఏమీ నీకు నీ ఆరోగ్యం బాగు చేయలేదు కదా, ఇప్పుడు నేను నమ్ముకున్న దేవుడిని నువ్వు నమ్ముకో, ప్రభుని నమ్ముకో, నిజమైన దేవుడిని యేసుక్రీస్తుని ఒప్పుకో, నువ్వు దేవుడిని నన్ను క్షమించయ్యా, నేను చేసిన తప్పులు లేకపోతే నా పాపంలో ఒప్పుకున్నాను, ఒప్పుకో, యేసుక్రీస్తు దేవుడు నిజమైన దేవుడు, నిన్ను బాగు చేస్తాడని చెప్పిన ఆయన వినలేదు, అసలు లేదు. ఎంతసేపటికి ప్రభుని నమ్ముకో, నన్ను క్షమించమని అడుగు, నీ నోటితో నువ్వు ఒప్పుకో అన్నా కానీ ఒప్పుకోలేన్నాడు కూడా. ఆయన అలాగే ఆ రీతిలో నా చివరి ఘట్టంలో కూడా చనిపోయినారు. రక్షణ లేకుండా నాన్న చనిపోయినారు. నాన్నకంటే ముందు అమ్మ, నేను చెప్పానమ్మా, నేను ఒకవేళ చనిపోతే పర్వాలేదు, ముందు నువ్వు చనిపోతే నాకు ఇబ్బంది అవుతుంది, నన్ను తలకొరి పెట్టాలంటారు, నేను అది చేయలేను, నేను ప్రభుకి అంకితం అయిపోయినా, నేను ఇంకా అలాగే చేయలేను, కనుక నువ్వు కూడా రక్షణ పొందితే బాగుంటుందమ్మా అంటే అమ్మ కూడా ప్రభుని తెలుసుకొని రక్షణ పొంది తను కూడా బాప్తిసం తీసుకున్నది. చివరి ఘట్టంలో అమ్మ చనిపోవటానికి ముందు బాప్తిసం తీసుకుని అమ్మ కూడా చనిపోయిందండి. ఈ క్రమంలో మేము దేవుని పరిచర్య చేస్తున్న సమయంలో ఒక దగ్గర సంఘం కట్టామండి. ఆ సంఘం నడిపిస్తూనే ఉన్నాం. అప్పటికి మాకు బాబు పుట్టిండు. బాబు పుట్టి 3 నెలలు 4 నెలలు అయిందనుకుంటాను. ఆ టైంలోనే బాబుకి ఆరోగ్యం బాగలేదు, ఏమైందో తెలియదు. డాక్టర్ కూడా ఫలానా అనారోగ్యం అని చెప్పలేదు. బాబు చనిపోయిండండి.
బాబు చనిపోయిన తర్వాత సరేలే ఇంకా చేసేది ఏం లేదు కదా, కొద్ది రోజులు బాధగా ఉన్నా ఇంకా తర్వాత మరలా ప్రభు సేవలను ఉంటున్నాం, దేవుల్లో కొనసాగుతున్నాం. మరలా 2 సంవత్సరాలకి మరలా దేవుడు కనికరించి మరలా గర్భఫలం మరలా బాబునిచ్చాడండి. బాబునిచ్చాడు, కానీ ఆ బాబుకు కూడా అనారోగ్యం వచ్చింది. ఏమైందో తెలియదు. రెండో బాబు కూడా ఆరోగ్యం బాగలేదు. హాస్పిటల్కి తిప్పాం. అక్కడ బాబు బ్రతకడని చెప్పారు. ఇంకా చేసేదేం లేదు. బాబు చనిపోయి అంతవరకు అక్కడే ఉన్నాం. తిరిగి బాబు చనిపోయినాక అక్కడే ఇంకా సమాధి చేసి తిరిగి మళ్ళా వచ్చేసరికి పరిచర్య దగ్గరికి మేము ఎక్కడ పరిచర్య చేసినా అక్కడ మీరు ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని పిలుపు మేరకు సేవకు వచ్చారు. సేవలో ఉన్నప్పుడు మీ 2 బిడ్డలు చనిపోయారు. అప్పుడు మీకు వెనకడుగు వేయాలని అనిపించలేదండి? దేవుని మీద నేను నింద మాపనండి. చనిపోవటం ఏదన్నా ఒక రోజు ఎవరో ఒకరు దేవుడు ఇచ్చిండు, దేవుడే తీసుకోండి పిల్లల్ని. యోబు గారు ఉన్నారండి పరిశుద్ధ గ్రంథంలోనే. యోబు గారికి 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మంది పిల్లలు. వారు ఆయన ప్రతిదినము దేవుణ్ణి ఆరాధించేవారు, బలులు అర్పించేవారు. అంత భక్తిపరుడు. అసలు యోబంత నీతిమంతుడు భక్తిపరుడు ఎవరూ లేరని చెబుతున్నది బైబిల్. అటువంటి నీతిమంతుడి పిల్లలే చనిపోయినారు. నేను అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. సరే, బాబు చనిపోయినా, రెండో బాబు చనిపోయినా అప్పుడు ప్రజలందరూ, తెలిసిన వాళ్ళందరూ, చూసిన వాళ్ళందరూ నిందిస్తున్నారు, బాగా గాయం చేస్తున్నారు. నువ్వు దేవుని సేవకు వచ్చావని చెబుతున్నావు, పిలుపు లేకుండా వచ్చును, నువ్వు పిలుపు ఉంటే నీకు ఈ నష్టం జరిగేది కాదు, నీ పిల్లలు చనిపోయేవాళ్ళు కాదని నన్ను అంటున్నారు. నేను అది పెద్దగా పట్టించుకోలేదు. 100 మంది ఏమన్నా నేనేం పట్టించుకోలేదు. మేము దేవుని వైపు చూస్తున్నాం. పిల్లలు చనిపోయినందుకు నేను ఒక మాట, మేము అది మా మనసులో ఏం పెట్టుకున్నామంటే, మనసులో కాదండి, ఆ బాబు చనిపోయిన 2 పిల్లల ఫోటోను కట్టించి ఫోటోల మీద దేవుడే ఇచ్చిన, యెహోవా తీసుకున్నాడని యోబు గారు అన్న మాటనే రాసి పెట్టుకున్నామండి. ఇంకా దాని మీదనే మేము దృఢ నిశ్చయంతో ఉన్నాం. 2 పిల్లలు చనిపోయినా కానీ. అయినా సరే పరిచర్యలో కొనసాగుతూనే ఉన్నాం. సరే, ఇప్పుడు 2 బాబులు చనిపోయినా అందరూ నిందిస్తున్నా మేము వెనుదిరగలేదండి. వెనుదిరగకుండా ఎందుకు అంత దృఢ నిశ్చయతతో ఉన్నామంటే, దేవుడిచ్చిన దేవుడు తీసుకుండానే మేమేమి అదే విశ్వాసంతో ఉన్నాం. ఆ విశ్వాసంతో దేవుని పరిచర్యలో కొనసాగుతున్న ఈ క్రమంలో చక్కగా మరలా దేవుడు మాకు ఒక గర్భఫలాన్ని కుమార్తెనిచ్చాడు. కుమార్తెని ఇయటమే కాకుండా 2 కుమారులు పోతే, 2 కుమారులు చనిపోతే ఈరోజు 100 మంది బిడ్డల్ని, ఆత్మీయ బిడ్డల్ని నాకు దేవుడిచ్చాడండి. 2 స్థలాల్లో పరిచర్య జరుగుతుంది. 2 స్థలాల్లో అక్కడ సంఘ బిడ్డలు, ఇక్కడ సంఘ బిడ్డలు. నాకు ఆత్మీయ పిల్లల్ని దేవుడు 100 మంది బిడ్డలు ఇచ్చాడు. గర్భమున పుట్టిన బిడ్డ క్షేమం ఉన్నది. ఇప్పుడు బిడ్డ 2nd ఇయర్ చేస్తూ ఉన్నది. నాకు ఆత్మీయ బిడ్డలు దేవుడు 100 మంది బిడ్డలు ఇచ్చాడు. పిల్లలు 2 చనిపోయినారని వెనక్కి తిరిగితే, విడిచిపెడితే, దేవుని పరిచర్య విడిచిపెడితే ఈరోజు నాకు ఇంతమంది బిడ్డలు నాకు ఉండేవాళ్ళు కాదు. ఈ గర్భాన పుట్టిన బిడ్డ కూడా ఉండేది కాదు. ఆ రోజు ఒకవేళ మేము అలాగనే 2 పిల్లలు చనిపోయిన దేవుని విడిచిపెట్టి మరలా వెనక్కి వెళ్ళిపోతే ఇంకా మా పరిస్థితి ఏమైపోయేదో తెలియదండి. కానీ మేము దేవుని వైపు చూస్తూ, దేవుని మీదనే ఆధారపడి, శ్రమలైన, నిందలైన, అవమానమైన, కరువైన, కాటకమైన, వస్త్రహీనత, ఉపద్రవం ఏదైనా సరే దేవుని కొరకు సాక్షిగా నా జీవితకాలం, మేము బ్రతికినంతకాలం దేవుని కొరకే బ్రతకాలని బ్రతుకుతున్నామండి. అదే నిర్ణయంతో మరలా ఇప్పుడు ఇచ్చిన బిడ్డలు కాదు, ఇప్పుడు ప్రభువులకు నడిపించిన బిడ్డలు కాకుండా ఇంకా కొంతమందిని, ఇంకా మేము బ్రతికినంతకాలం కొంతమందికి దేవుని సువార్తను ప్రకటించాలి, ఇంకా కొందరినైనా ప్రభువులకు నడిపించాలని ఆశ కలిగే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, నా సాక్ష్యం ద్వారా ఇంకా కొంతమంది ఎవరైనా సాక్ష్యముని ప్రభు దగ్గరికి వస్తే వస్తారన్న ఆశతోనే యూట్యూబ్ ఛానల్లో ఈ సాక్ష్యం పంచుకోవటం జరుగుతుందండి. నిజంగా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం, నేను యూట్యూబ్ ఛానల్లో ఎవరే మా సాక్ష్యాన్ని పంచుకోవాలని చూశాను, అవకాశం దొరకలేదు. ఈరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారాగా, మీ ద్వారాగా దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. మరి ఈ సాక్ష్యం అనేక ప్రాంతాలకు వెళ్ళి, అనేక మంది జనము విని ఈ సాక్ష్యం ద్వారా రక్షణ లేని బిడ్డలు రక్షణ పొందాలని, ఇంకా ప్రభు దగ్గరికి రానివారు, అన్యులుగానే ఉన్నవారు కూడా ప్రభు దగ్గరికి సాక్ష్యం, ప్రభు దగ్గరికి రావాలని ఆశ కలిగి సాక్ష్యం చెబుతున్నామండి. ఇప్పటి వరకు ఈ రీతిగా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము సాక్ష్యం పంచుకోవటం జరిగింది. దేవుడు చేసిన మేలులో, దేవుడంతా గొప్పవాడు కానీ యేసుక్రీస్తు
చేసిన మేలులు కానీ యేసుక్రీస్తుని గురించి చెప్పుకోవాలంటే చెప్పాలంటే ఎంత చెప్పినా చాలదండి. ఆయన చేసిన త్యాగమును దేవుడు నా కోసమే కాదు, మీకోసమే కాదు, సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టిన పరిశుద్ధుడు. అంత గొప్ప దేవుడు ఇంకా లోకంలో ఎవరు కనబడలేదు. సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి సజీవుడై లేచిన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు వారొక్కరేనండి. ఎందుకు సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టాడు అని చెబుతున్నామంటే, సరే నేను హిందూ పూజారిగా ఉన్నప్పుడు ఏదో 1-2 శ్లోకాలు, నాకు అన్ని శ్లోకాలు వస్తాయని కాదు, 1-2 శ్లోకాల్లో ఉన్నటువంటి మాటలు ఉన్నది కదండి. సర్వపాప పరిహార రక్త ప్రోక్షక ఆవశ్యకం పరమాత్మ తద్రక్త పుణ్యదాన బలియాగం అని ఒక శ్లోకం ఉన్నదండి. అంటే సర్వమానవాళి కోసము పరిశుద్ధుడైనటువంటి దేవుడి రక్తము సిందించాలని ఉన్నదండి. సర్వపాప పరిహారం అంటే సర్వపాపముల పరిహారం కావాలంటే పరమాత్ముడైనటువంటి వాడు తద్రక్తం అనగా తన రక్తము పుణ్యదాన బలి ఉచితముగా ప్రాణం పెట్టేవారు కావాలి. అది ఎవరి చేత కాలేదు, యేసుక్రీస్తు వారొక్కరే. పరమాత్ముడైనటువంటి వాడు మానవుడిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకు సర్వమానవాళి రక్షణ కొరకు తన ప్రాణాన్ని పెట్టి మరణించి తిరిగి సజీవుడిగా తిరిగి లేచిన యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడని నేను నమ్ముచున్నాను. అందుకు ఆయన మీదంతా దృఢ నిశ్చయంతో ముందుకు కొనసాగుతున్నాం. సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ కోసం కూడా ప్రాణం పెట్టాడు. ఈ సర్వమానవాళి సంఖ్యలో నీవు కూడా ఉన్నావని వింటున్న ప్రతి వారు కూడా ఈ సాక్ష్యం ద్వారా సజీవుడైనటువంటి దేవుణ్ణి, మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తుని మీరు నమ్ముకుంటారని మీకు మనవి చేస్తూ ఉన్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరి సాక్ష్యమును దీవించాలని, ఈ సాక్ష్యము ద్వారా అనేకులు రక్షణలోకి రావాలని నేను ఆశపడుతూ ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను.